ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ ప్రచారంలో పార్టీ రాష్ట్రంలోని ప్రతి గల్లీలో దూసుకుపోతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా ఉపాధ్యక్షుడు నందకిషోర్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. మోదీ చేస్తున్న అభివృద్ధి ప్రజలు గుర్తించాలని అన్నారు. 50 ఏళ్లు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించకపోవడం సిగ్గుచేటు అంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంశపారంపర్యంగా రాజకీయ అనుభవం ఉన్న కుటుంబమని అన్నారు. కొండాను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కోరారు. ప్రజల్లో చైతన్యం కలుగుతుంది. రేపు విశ్వేశ్వర్ రెడ్డి గారు 2 లక్షల పైచిలుకు మెజార్టీతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. రేపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు ఉన్నత స్థాయికి వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మంత్రి అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వేశ్వర్ రెడ్డి గారికి ఓట్లేసి వారిని ప్రజలు దీవించి గెలిపించి రేపు రాబోయే రోజుల్లో ఒక కేంద్ర మంత్రిని చేసే విధంగా మనం అందరం కూడా వారిని ఆశీర్వదించాలి. ప్రజలందరూ కూడా వారిని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ మచ్చలేని నాయకుడు, మన ఎట్లాంటి మచ్చలేదు, అవతల వ్యక్తికి ఎన్నో స్కామ్లు, అట్లాంటి వ్యక్తి కావాలన్నా దేవుడు స్కామ్ లేని వ్యక్తి కావాలన్నా ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించాలి. విశ్వేశ్వర్ రెడ్డి లాంటి మంచి వ్యక్తికి, మచ్చలేని వ్యక్తికి ఓట్లు వేయాలి. చేవేళ్ల పార్లమెంట్లో ఘనంగా డెవలప్మెంట్ చేయాలి. ఆయన ఎంపీ కాకముందే వికారాబాద్ ఏరియాలో 100 కోట్లతో టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేసిండు. ఆయన హామీ ఇచ్చిండు రైతులకు కానీ ఇక్కడ ఉన్న యువతకు కానీ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి. రేపు రాబోయే రోజుల్లో రోడ్లు కానీ మరియు ఆటో వారికి కానీ స్కీమ్లు కూడా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆటో వారికి కూడా ఇన్సూరెన్స్ చేస్తా అన్నాడు. కార్మికులందరూ కూడా వారి తరఫున ఎంతవరకు వాళ్ళకు ప్రభుత్వం ప్రధానమంత్రితో చర్చించి రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు, పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా నా బాధ్యత, నా ధర్మం అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఐక్యమత్యంతో చేవెళ్ల పార్లమెంట్లో ఏదైతే బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా విశ్వేశ్వర్ రెడ్డి లాగా గడప గడపకు బీజేపీ అభ్యర్థిస్తూ వారి ఓట్లను విశ్వేశ్వర్ రెడ్డికి వేయాలి, సీరియల్ నెంబర్ 2 ఉంటుందని చెప్పి అభ్యర్థిస్తూ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు రేపు రాబోయే రోజుల్లో విజయం చేకూరుస్తారని ఆశిస్తూ